ప్రధాని మోదీ నివాసం ముందు దాదాపు 4 గంటల పాటు హై డ్రామా నడిచింది. నీట్ ఎగ్జామ్ లో అక్రమాలు, విద్యార్థులపై లాఠీ చార్జ్ ను ఖండిస్తూ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ప్రధాని మోదీతో పాటు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో చర్చలకొచ్చిన కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ముందు 5 డిమాండ్స్ నుంచారు కాంగ్రెస్ నేతలు. ఇక ఆ తర్వాత మోదీ నివాసంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదే అంశంపై డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. ఎస్ భరత్, ఇష్యూ మొత్తం డివేట్ అయినట్లుగా కనిపిస్తుంది. అంటే కాక్రోచ్ పార్టీ చేస్తున్న స్ట్రైక్ మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ పెద్ద ఎత్తున చేసినట్టు, అండ్ హిస్టరీలో ఫస్ట్ టైం ఒక ప్రధాని ఇంటి ముందు ప్రతిపక్ష నేత ఇట్లా నిరసనలు తెలపడంపై ఏం చెప్తారు? సో ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ గత చాలా రోజులుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి నీటి గురించి ఆందోళన చేస్తుంది. సరే, నిన్న ఢిల్లీలో దురదృష్టకరమైన సంఘటనలు జరిగాయి. రెండు వైపులా దురదృష్టకర సంఘటనలే. విద్యార్థుల మీద లాఠీ చార్జీ తప్పే, 118 మంది పోలీసులు కూడా గాయపడ్డారు, అది కూడా తప్పే. దట్ ఈస్ నాట్ ఎ పీస్ఫుల్ ప్రొటెస్ట్. ఏదో శాంతియుత ఆందోళన అన్నది కరెక్ట్ కాదు. బట్ చాలా పెద్ద ఎత్తున జనం అయితే వచ్చారు. కాక్రోచ్ జనతా పార్టీ అని అనుకోండి. కాక్రోచ్ జనతా పార్టీ కంటే ఎక్కువ ఏంటంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్న విద్యార్థులకు ఒక ఫోరం దొరికింది. ఎందుకంటే ఆ పార్టీలు సిపిఐ, సిపిఎం రెండు కూడా నాన్ ఎగ్జిస్టెంట్ పార్టీస్ అయిపోయినాయి కాబట్టి, వాటి బలం చాలా తగ్గింది కాబట్టి కమ్యూనిస్టులందరికీ కూడా ఒక వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉందో అది నిలిచింది. నో డౌట్ ఈ ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో ఆ ప్రొటెస్ట్ లో డెఫినెట్ గా నీట్ ఇన్నిసార్లు లీక్ కావడం అన్నది ఈ 12 సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వంలో నేనేమంటానంటే బిగ్గెస్ట్ ఫెయిల్యూర్స్ లో ఇది కూడా ఒకటి. 2024లో లీక్ అయింది, 2021లో లీక్ అయింది, 2026 లీక్ అయింది, 3 సార్లు నీట్ లీక్ అయింది కదా. అందులో 2 సార్లు నీట్ లీక్ అయినప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధానే. మరి అకౌంటబిలిటీ ఉండాలి కదా, రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. అంటే విద్యాశాఖ మంత్రి పేపర్ తయారు చేస్తాడా లేదా అన్నది పక్కన పెడితే ఇప్పుడు ఈ బ్లేమ్ అంతటిని కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం మోయాల్సి వస్తుంది కదా. కానీ నరేంద్ర మోడీ ఏంటంటే జనరల్ గా ఎవరో డిమాండ్ చేశారని చెప్పి నేను చెయ్యను అనుకునే వ్యక్తి, అంత ఈజీగా తలొగ్గని వ్యక్తి. ఇప్పుడు మాకు అప్పట్లో గుర్తుంటుంది, రెజ్లర్స్ మాకు ఇతను లైంగిక వేధింపులు చేశారు బ్రిజ్ భూషణ్ అంటే ఆయన మీద రెజ్లింగ్ సమాఖ్య నుంచి తప్పించాలి. వాళ్ళు ఎంత లొలి చేసినా తప్పించలే. దానికి హర్యానా పార్లమెంట్ ఎలక్షన్స్ లో మూల్యం కూడా చెల్లించారు. అయినా సరే నరేంద్ర మోడీ, అమిత్ షా ఏంటంటే ఎవడో డిమాండ్ చేస్తే మనం వినాలా అని అనుకుంటారు. ఇప్పుడు మళ్ళా కేంద్ర మంత్రివర్గంలో రీషఫ్లో ఆ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ మారుస్తారేమో తప్ప వీళ్ళు డిమాండ్ చేస్తే మనం వినేదేంది అన్న మైండ్ సెట్ లో ఉంటారు. సో కాక్రోచ్ జనతా పార్టీ నీటి మీద, ధర్మేంద్ర ప్రధాన్ మీద ధర్నా చేస్తే డెఫినెట్ గా తప్పు లేదు, అది స్వాగతించాల్సిందే. కానీ ఆ ధర్నాలోకి వచ్చి ఆజాదీ నినాదాలు ఇవ్వడం, ఏం ఆజాదీ, ఎక్కడ ఆజాదీ, ఎవరికి? జమ్మూ కాశ్మీర్కి ఆజాదీ ఇవ్వాలట, ఆర్టికల్ 370 రద్దు చేసిన దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలట. ఇవేం డిమాండ్లు నాకు అర్థం కాదు. అటువంటి ఒప్పుకోం. మీరు నీటి గురించి ధర్నా చేయండి, 21 లక్షల మంది విద్యార్థులకు అసౌకర్యం కలిగింది, దాని గురించి మాట్లాడండి. ఇంకెవరో ధర్నాకు వచ్చి ఎంత దారుణంగా అంటే దీనికి ఏమైనా సంబంధం ఉందా? సీతాపతికో బోల్నేవాళ్ళు, సీతాపతి కంటే రాముడు గురించి మాట్లాడేవాళ్ళు నీతాపతిని అంటే నీతా అంబానీ, ముఖేష్ అంబానీ గురించి. అరే సీతమ్మ వారిని దీనిలోకి ఎందుకు తీసుకురావడం? ఇవా స్పీచ్లు జంతర్ మంతర్లో ఇచ్చేవి? మీ ఉద్దేశం ఏంది? మీరు చేస్తుంది ఏంది? ఆర్టికల్ 370 రద్దు, లేకపోతే భారత మాత, ఇవన్నీ సంబంధం లేని ఇష్యూస్ కదా. కోర్ ఇష్యూ ఉండాలి కదా. ఇప్పుడు ఏమవుతుంది? ఇది వేరే వాటికి ఆధారం కదా. ఎస్, సోనం వాంగ్చుక్ ఏదైతే 21 రోజుల నిరాహార దీక్ష ఏదైతే ఉందో కదిలిచ్చింది, డెఫినెట్ గా దేశాన్ని కదిలిచ్చింది ఆయన చేసిన దాన్ని. భారతీయ జనతా పార్టీ కూడా మరి ఒక అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి. అది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ధర్మేంద్ర ప్రధాన్ అన్న విషయంలో ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే మీరు చూడండి, నిన్న ఈ రాస్తారోకో, లాఠీ చార్జీ, బాష్పవాయు గోళాలు, నేను ఒక ఢిల్లీలో 8 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళుగా చెప్తా. ఢిల్లీ పోలీసులు చాలా లిబరల్ అండి, చాలా లిబరల్. మన దగ్గర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు మీరు ముఖ్యమంత్రి ఇల్లు కాదు, అసలు ఇల్లు దాటితే తీసి లాఠీ చార్జ్ కాదు, ఒక్కొక్కరిని తన్ని
తగలిస్తారు. ఢిల్లీ పోలీసులు పార్లమెంట్ దగ్గర, పార్లమెంట్కి జంతర్ మంతర్ ఎంత దూరం, 30 seconds. ఇక్కడ చలో అసెంబ్లీ అంటే అవుతారా? ఎవరైనా పోలీసులు వాళ్ళు డ్యూటీ చేస్తారు కదా. ఢిల్లీ పోలీసులు అక్కడ 8 సంవత్సరాలు పనిచేశారు కాబట్టి చెప్తున్నా. మన తెలంగాణ అడ్వకేట్లు పార్లమెంట్ గేట్ లోపల దాకా పోయినారు. వీళ్ళని దాటి బాష్పవాయు గోళాలు, తెలంగాణ ఉద్యమ సమయంలో బాష్పవాయు గోళాలు, వాటర్ క్యానన్లు ఇవన్నీ దట్టి అక్కడ ఎప్పుడు కూడా ఎంత జరిగినా ఫైరింగ్ దాకా పోదు. లాఠీ చార్జీ లేకపోతే వాటర్ క్యానన్స్, బాష్పవాయులు గోళాలు దాకా పోద్ది. పార్లమెంట్ గేట్ టచ్ చేసి వచ్చారు తెలంగాణ అడ్వకేట్లు తెలంగాణ ఉద్యమ సమయంలో. అయినా సరే రిస్ట్రైన్ ఉంటారు. సరే, అది ఇప్పుడు మన ఇదివరకు రైతు ఆందోళన సందర్భంగా ఎర్రకోట దగ్గర ఖలిస్తాన్ జెండా ఎగరవేసిన సందర్భం కూడా ఉంది. తప్పు కదా అది. అటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇటువంటి ధర్నాల్లోకి అసాంఘిక శక్తులు కూడా చొరబడే అవకాశం ఉంది. బట్ ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీకి కొంచెం విజయం అనే చెప్పాల్సి ఉంటది. ఈ సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష కానీ నిన్న జరిగినది కానీ కేంద్ర ప్రభుత్వం ప్రెషర్ పడ్డది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాలుగా సాధించలేంది కాక్రోచ్ జనతా పార్టీ సాధించింది. దట్ ఈస్ ఏమంటారు, దట్ ఈస్ ది పవర్ ఆఫ్ జంజీ. అయితే దీనిలో కమ్యూనిస్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, చాలా వరకు కమ్యూనిస్ట్ సంఘాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఒకటే, దేశంలో అయితే నేను ఉండాలి లేకపోతే నువ్వు ఉండాలి. ఇక థర్డ్ పార్టీ ఉండొద్దు, రీజనల్ పార్టీస్ ఉండొద్దు, వేరే ఉండొద్దు. మీరు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన విదేశాంగ విధానంలో తేడా లేదు, ఆర్థిక విధానాల్లో తేడా లేదు. ఇప్పుడు రిటైల్ రంగంలో ఎఫ్డీఐలు ఎవరు తీసుకొచ్చారు? కాంగ్రెస్ పార్టీ కదా. విదేశీ పెట్టుబడులు ఎవరు తీసుకొచ్చారు? కాంగ్రెస్ పార్టీ కదా. మన్మోహన్ సింగ్ విధానాలనే కదా కంటిన్యూ. పౌర అణు ఒప్పందం ఎవరు తీసుకొచ్చారు? అమెరికాతో అణు ఒప్పందం ఎదురు కూర్చుకున్నారు కాంగ్రెస్ కదా. భారతీయ జనతా పార్టీ అప్పుడు వ్యతిరేకించవచ్చు, ఇప్పుడు అమెరికాతో కంటిన్యూ చేస్తే ఎవరు? సో ఆర్థిక విదేశాంగ విధానాల్లో ఎట్టి పరిస్థితుల్లో రెండింటి మధ్య తేడా లేదు. ఓన్లీ నువ్వు సెక్యులరా లేకపోతే ఈ కాంగ్రెస్ ఏమో టూ మచ్ మైనారిటీ అపీజ్మెంట్, భారతీయ జనతా పార్టీ రైట్ వింగ్ పార్టీ, అంతే. ఆ దానిలో ప్రిన్సిపల్లో తేడా. ఇప్పుడు ఇవాళ జరిగిందే చూద్దాం. రాహుల్ గాంధీ వచ్చి, అంటే ప్రతిపక్ష నేత వచ్చి ప్రధానమంత్రి ఇంటి దగ్గర అంతమంది ఎంపీలు వేసుకొని అక్కడ అప్పటిదప్పుడు దీక్ష కూర్చున్నాయంటే మరి ఇంటెలిజెన్స్, హోమ్ మినిస్ట్రీ వాళ్ళందరూ తెలియకనా? దీన్ని బట్టి మనం ఏమో అర్థం చేసుకోవాలి, మ్యాచ్ ఫిక్సింగ్. మధ్యలో కాక్రోచ్ జనతా పార్టీ ఏందో, ఆ క్రెడిట్ ఏందో కాంగ్రెస్ పార్టీకి ఇద్దాం. ఇప్పుడు ముఖ్యమంత్రి ఇంటి ముట్టడంటేనే ఎంత అలర్ట్ గా ఉంటారో మనకు తెలుసు, కనీసం టచ్ చేయకుండా. ఇప్పుడు రాహుల్ గాంధీ అక్కడ ధర్నా చేయగానే విత్ ఇన్ 15 నిమిషాలు వచ్చేసాడు జితేంద్ర సింగ్. జితేంద్ర సింగ్ ఎవరు? ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి. 15 నిమిషాలు వచ్చి రాహుల్ గాంధీతో చర్చలు. అంటే క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? ఏదో సిజేపీ ధర్నా చేస్తే మేమేదో యాక్షన్ తీసుకున్నామని కాదు, సిజేపీ ధర్నా చేస్తే కాదు. క్రెడిట్ రాహుల్ గాంధీ. ఉంటే నువ్వు ఉందాం, లేకపోతే లేదు. వెంటనే జితేంద్ర సింగ్ వెళ్ళి అమిత్ షాతో చర్చలు జరపడం, 3-4 గంటలు ధర్నా చేసి గది చేయడం. ప్రధానమంత్రి ఇప్పుడు మన దగ్గర అంటే ముఖ్యమంత్రి ఇంటికి పోయి ప్రగతి భవన్ ముట్టడి అదే అంటారు, కానీ కేంద్ర ప్రభుత్వం దానిలో ఒక డీసెన్సీ మెయింటైన్ చేస్తారు. ప్రధానమంత్రి ఇల్లు అంటే హై సెక్యూరిటీ జోన్. ఆ ఇంటి ముందు వీళ్ళు ఏం చెప్పారు, మల్లికార్జున ఖర్గే ఇవాళ పుట్టినరోజు, ఆయన ఇంట్లో సెలబ్రేట్ చేసుకుందామని అందరు ఎంపీలు అక్కడ పోయి సఫ్దర్జంగ్ లేన్ లో ఉంటుంది. సఫ్దర్జంగ్ ఎన్క్లేవ్ లో మల్లికార్జున ఖర్గే ఉంటే సఫ్దర్జంగ్, దాని ఇప్పుడు సఫ్దర్జంగ్ పేరు చేంజ్ చేసి లోక కళ్యాణ్ మార్గ్ అన్నారు. రేస్ కోర్స్ రోడ్ అంటే గుర్రాల రేస్ కోర్స్ జరుగుతుండే, రేస్ కోర్స్ రోడ్ తీసి లోక కళ్యాణ్ మార్గ్ అని నరేంద్ర మోడీ పేరు మార్చారు. సో ఆ రేస్ కోర్స్ రోడ్ నివాసంలోకి వెళ్ళి అక్కడ మల్లికార్జున ఖర్గే ఇంటి నుంచి జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. అందరు బర్త్డే సెలబ్రేషన్స్ అని కాంగ్రెస్ ఎంపీలు ఇంటికి వెళ్ళి అప్పటిదప్పుడు వచ్చినట్టు క్రియేట్ చేశారు. క్రియేట్ చేయగానే జితేంద్ర సింగ్ వచ్చి చర్చలు, హై డ్రామా, అన్ని ఛానల్స్ లైవ్ పెట్టేసి, పాపం నిన్న కాక్రోచ్ జనతా పార్టీకి ఎవరు లైవ్ ఇవ్వలే. ఇవాళ కాంగ్రెస్ ధర్నా చేసరికి 4 గంటలు మొత్తం లైవ్. కాక్రోచ్ జనతా పార్టీకి అంతా సోషల్ మీడియా ఏమంటారు, ఇన్స్టాగ్రాము, ట్విట్టరు వీటిలో వచ్చింది. సో ఇట్లా ఉంటాయి. అయితే నువ్వు ఉండాలి, లేకపోతే నేను ఉండాలి, మధ్యలో ఎవడు ఉండకూడదు. ఇది ఈ 2 పార్టీలు వాళ్ళు కూడా వాళ్ళకొని ఇప్పుడు అంతే కదా. ఆమ్ ఆద్మీ పార్టీ మీకు ట్వీట్ చేశాడు ఆల్రెడీ సంజయ్ సింగ్, ఏంటంటే ఇదంతా ఫిక్సింగ్ అనిపించట్లే, కాక్రోచ్ జనతా పార్టీ కాదనుకున్నట్టే అని ఆయన ఆల్రెడీ ట్వీట్ చేసిన పరిస్థితి. సో ఇట్లా ఉంటది. ఇప్పుడు మైలేజ్ ఇస్తే గనక క్రెడిట్ వాళ్ళకి ఇద్దాం, ఏదన్నా తీసుకునేది ఉంటే. మధ్యలో ఈ సీజేపీ ఏంది, కొత్త ఫోర్స్ ఏంది, అయితే నువ్వు లేకపోతే నేను, వేరే ఆల్టర్నేట్ ఉండకూడదని. కానీ ఒకటి కాక్రోచ్ జనతా పార్టీకైనా యూత్కైనా చెప్పేది అంటే, ఇప్పుడు కమ్యూనిస్టు సంఘాలన్నీ దీనిలో చేరే కాబట్టి విద్య మిగతా వాటి గురించి పోరాడడం మంచిదే.
మళ్ళా దీనిలో వేరే ఐడియాలజీ తీసుకొచ్చి ఇంకేదో అవి మాట్లాడితే ఆర్టికల్ 370 లేకపోతే ఇంకెవరినో విడుదల చేయాలి, ఇవన్నీ మాట్లాడితే భారతీయ జనతా పార్టీకి లాభం తప్ప ఏ మాత్రం నష్టం ఉండదు. అది గుర్తుంచుకోవాలి. మాట్లాడదాం. దిలీపాచారి గారు ఉన్నారు, చరణ్ కౌశిక్ గారు ఉన్నారు, అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు. శరత్ గారు ఉన్నారా? శివప్రసాద్ పటేల్ గారు ఉన్నారు. ఎస్ దిలీపాచారి గారు, కాక్రోచ్ జనతా పార్టీ ఇన్ని రోజులుగా ధర్నా చేస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ఒక చిన్న రైలు ప్రమాదం జరిగితే ఆయన రాజీనామా చేశారు రైల్వే శాఖ మంత్రికి. ఇవి 2 సార్లు నీట్ లీకేజ్ ధర్మేంద్ర ప్రధాన్ హయాంలో జరిగిన మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఎట్లా సార్? ఇప్పుడు నీట్ ఎగ్జామ్ లీక్ అయిందని చెప్పి చూసినాము. దాని తర్వాత జరిగిన పరిణామాలన్నింటినీ గమనిస్తున్నారు, మీరు దగ్గరుండి గమనిస్తున్నారు, దేశం అంతా గమనిస్తా ఉంది. జరిగిన పరిణామాలపైన 18 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు నీట్ రీ ఎగ్జామ్ పెట్టిండ్రు, రిజల్ట్స్ వచ్చినాయి, అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు అంటే ఎవరిని బాధ్యత తీసుకోకుండా ఉన్నారు. మంత్రి గారు బాధ్యతనే తీసుకోవాలి, మంత్రి ఉండాలని అనుకుంటే కాదు. మంత్రి ఆ సొసైటీ దానికి అంతటి బాధ్యత వహించడానికి కోసం కాదు, ఏ చర్యలు తీసుకున్నాడు అనే దానిపైన మనం చర్చిద్దాం. ఇప్పుడు మీరు ఈ రోజు అట్లా అనుకుంటే కాంగ్రెస్ హయాంలో 71 సార్లు పేపర్ లీకేజ్లు అయినాయండి. అంతెందుకండి, సచిన్ పైలట్ గారు రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భం లోపల ఆ ప్రభుత్వం పైనే వ్యతిరేకంగా పాదయాత్ర చేసిండు. పేపర్ లీకేజ్లు అయినాయని రాజస్థాన్ లో. మీరు కావాలంటే చూడండి, గూగుల్లో చెక్ చేసుకొని చూడండి. ఇంత దారుణంగా ఉన్న వాళ్ళు వీళ్ళు వచ్చి ఈ రోజు మా మీద ఈ ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించడం కోసం అంటే మీకు ప్రజాస్వామ్యయుతంగా అకౌంటబిలిటీ ఎవరు? అకౌంటబిలిటీ అంటే ఏందండి చెప్పండి? అకౌంటబిలిటీ అంటే ప్రధానమంత్రి ఇంటి ముందర వచ్చి ధర్నా చేయడమా? ఇది ఒక గలత్ పరంపర కదా. ఎప్పుడైనా జరిగిందా చరిత్రలో? ఎప్పుడైనా చరిత్రలో జరిగిందా భరత్ గారు? ఒక సున్నితమైన అక్కడ రక్షణ వ్యవస్థ ఉంటది. వారు కూడా ఒక రక్షణ వ్యవస్థ వలయంలో ఉండవలసిన వ్యక్తి. రాహుల్ గాంధీ గారు కూడా జెడ్ కేటగిరీలో ఉండే వ్యక్తి. ప్రధానమంత్రి నివాసము అక్కడ ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. మీరు వాటిని ఏవి కూడా బేఖాతరు చేస్తూ ఒక తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా ఈ రోజు ఒక పరంపర సృష్టించారు కదా. ఎంత దారుణం అండి మీరు అది చేయడము. స్టూడెంట్స్ కోసం వచ్చారు, ఆయనకు బాధ్యత ఉంది కాదండి. స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారు? జంతర్ మంతర్ దగ్గర ఉన్నారు. జంతర్ మంతర్ దగ్గర పోయిందా? 20 రోజుల నుంచి వాళ్ళు వాంగ్చుక్ జంతర్ మంతర్ దగ్గర పోయిందా రాహుల్ గాంధీ గారు అని అడుగుతున్నాను నేను. ఇందాక మీరు కాంగ్రెస్ హయాంలో కూడా 71 సార్లు జరిగిందని చెప్పారు కదా, దాని ఫలితమే కదా మీరు గవర్నమెంట్ లోకి రావడం. మేము అందుకనే చెప్తున్నాం, మేము బాధ్యత తీసుకున్నాము. ఈ రోజు ప్రధానమంత్రి గారు మళ్ళీ ఎందుకు జరుగుతుంది? అందుకనేనండి ఇప్పుడు వ్యవస్థలో 60 సంవత్సరాలు తయారు చేసిపోయిన ఈ మాఫియా వ్యవస్థనండి. భారతీయ జనతా పార్టీ వచ్చినాక ఈ మాఫియా తయారు కాలేదు. పేపర్ లీక్లు అనేది ఒక పెద్ద మాఫియా సామ్రాజ్యంగా విస్తరించబడ్డది. వాటిని పుకటి వేళ్లతో సహా పెగిలిస్తా ఉన్నాము. ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీదండి. ఈ దేశంలో జరిగే విపరీత పరిణామాలన్నింటికి కూడా 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనకే బాధ్యత వహించాలని ప్రతిదానికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు క్లియర్ చేయలేదు? ఇంకా చేస్తున్నామండి. మేము ఆ బాధ్యత తీసుకున్నాం కాబట్టి నిజంగానే పేపర్ లీక్ అయింది కాబట్టి మీకే అవకాశం ఇస్తున్నారు కదా. కంటిన్యూ మాకు అవకాశం ఇచ్చినందుకే మేము బాధ్యత తీసుకున్నాం కాబట్టి యుద్ధ ప్రాతిపదికన మేము మళ్ళీ రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం. ఎగ్జామ్ ఎంత టఫ్ అసలు పిల్లలు ఎగ్జామ్ జరిగిందండి. ఇక్కడ కూడా జరిగింది, దేశంలో అంతటా జరిగింది, జరుగుతూనే ఉన్నది. ఈ దీంట్లో వ్యక్తులు ప్రలోభాలకి లొంగి ఆ సిస్టమ్ అట్లా డెవలప్ చేసిండ్రు కాబట్టి వారు మళ్ళీ రిపీటెడ్ అఫెన్స్ చేస్తూనే ఉన్నారు. కొంతమంది ఆ మాఫియా తయారైనరు. ఆ మాఫియా పని పట్టడంలోనే ప్రభుత్వం నిమగ్నమైనది. అందరిని అరెస్ట్ చేసినామండి. 18 మందిని అరెస్ట్ చేసినాం. దేశం నలుమూలల్లో ఉన్నారు. ఒక రాష్ట్రంలోనో ఒక ప్రాంతంలోనో ఉన్న వ్యక్తులు కాదు. 18 మంది 18 రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు. వీళ్ళందరూ ఒక మాఫియాగా నెట్వర్క్ డెవలప్ చేసుకొని దేశవ్యాప్తంగా ఈ రకమైన ప్రమాదం చేస్తున్నారు కాబట్టి వాళ్ళని అందరి మీద చర్యలు తీసుకుంటున్నాము. అదే విధంగా ఈ రోజు ప్రధానమంత్రి గారు కూడా స్పందించారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థుల భవిష్యత్తుకు డోకా ఉండకుండా మేము బాధ్యత వహిస్తామని చెప్పి ఈ రోజు ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని తర్వాత నిన్న కూడా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంటు ముట్టడి లోపల నడ్డా గారు, కేంద్ర మంత్రి నడ్డా గారు వారితో చర్చలు జరిపినరు. ఖచ్చితంగా దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఆ లోపలనే చూసిండ్రు కదండి ఎంత అనార్కీ క్రియేట్ చేసిండ్రు.
అరాచకత్వం. 118 మంది పోలీసులు గాయపడతారా అండి? మీరు శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా మేము పార్లమెంటు ముట్టడి చేస్తామని చెప్పి వచ్చిన వాళ్ళు ఏ విధంగా పెప్పర్ స్ప్రే తీసుకొస్తారు, ఏ విధంగా స్టోన్ పెయింటింగ్ చేస్తారు? ఆశ్చర్యకరమైన విషయం అండి. డెసిషన్ తీసుకుంటే ఇంతవరకు వచ్చేది మేడం, కదా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలోనే 3వ దేశం మనది. అమెరికా, చైనా తర్వాత హైడ్రోజన్ రైలు తయారు చేసింది. ఆ హైడ్రోజన్ రైలు మీద దాడి చేసిండ్రండి పోయి మూకలు. అంటే దీంట్లో సంఘ వ్యతిరేక శక్తులు దొరబడి వీళ్ళు ఒక రకమైన అనార్కీని క్రియేట్ చేయడం కోసము దీన్ని ఆలంబనగా చేసుకొని ముందుకు వస్తున్నారు అని చెప్పి ప్రభుత్వం హెచ్చరిస్తూనే ఉంది ముందు నుంచి. విద్యార్థులు శాంతియుతంగా ఎనీ ప్రొటెస్ట్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వస్తాయి. మీరు ఆ ప్రొటెస్ట్ జరగకుండా చూసుకోవాలి సార్. 20 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. ఎక్కడన్నా ప్రభుత్వం ఇబ్బందులు క్రియేట్ చేసిందా? 5 సంవత్సరాల్లో 3 సార్లు లీక్ అయితే డిఫరెంట్ గా హ్యాస్ టు బి సమ్ అకౌంట్. విద్యార్థుల లోపల అశాంతి ఉంది, మేము దాన్ని రికగ్నైజ్ చేసినాము, మేము అడ్రస్ చేస్తున్నాము, ఇంకోసారి జరగకుండా చూస్తామని చెప్పి చెప్తున్నాము. దానికి సంబంధించిన కఠిన చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వము. ఎక్కడ కూడా తలొగ్గలేదు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. కానీ దాని లోపలనే వీళ్ళు ఇప్పుడు ప్రతిపక్షాలకు కావాల్సింది ఏంటండి? ప్రజాస్వామ్యయుతంగా లేదనుకుంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదు, భారతీయ జనతా పార్టీని ఓడించే పరిస్థితి లేదు. కనుకనే దొడ్డిదారులు చూస్తున్నారు. ఇలాంటి వాటినన్నింటినీ ఫ్లేరప్ చేసి ప్రజల లోపల ఒక అశాంతి రేకెత్తించి దాని ద్వారా అరాచకత్వం సృష్టించి ప్రభుత్వాన్ని వడగొట్టాలని చూస్తున్నారు. ఇది జరగనే జరగదు. మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చి స్టూడెంట్ సమస్య కాదు మేడం, స్టూడెంట్ ఎక్కడ ఇక్కడ రాహుల్ గాంధీ గారు వచ్చి ధర్నా చేస్తే ఏం ప్రభు ఏం మెసేజ్? కాక్రోచ్ జనతా పార్టీని ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఆశ్చర్యకరమైన విషయం మేడం, మీకు అర్థమవుతుందో కాలేదు. ఒకవైపు పార్లమెంట్ వర్షాకాల మనిషి నిరాహార దీక్ష చేస్తుంటే పట్టించుకునే మేడం, మీరు అడిగిన నేను చెప్తున్నా, అవకాశం వచ్చింది కాంగ్రెస్ వాళ్ళకి, వచ్చారు. నేను ఒక్క విషయం చెప్తున్నా మేడం. ఒకవైపు కూతవేటు దూరంలో పార్లమెంట్ జరుగుతా ఉంది. పార్లమెంట్ లో చర్చిద్దామంటేనేమో పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటారు. పార్లమెంట్ లో మొత్తం క్వశ్చన్ అవర్ కూడా జరగకుండా అడ్డుకుంటారు. బయటికి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు. ఇదేందండి పద్ధతి? పార్లమెంట్ లో చర్చించాలని చెప్పి నిన్నటిదాకా మీరే డిమాండ్ చేసిర్రు. పార్లమెంట్ సమావేశాలు వచ్చినాయి. పార్లమెంట్ సమావేశాల్లో నీటి గురించి చర్చిస్తాము, అన్ని విషయాలపైన చర్చిస్తాము, సమగ్రంగా చర్చిస్తాము, పార్లమెంట్ సమావేశాలు జరగడం కోసం ప్రయత్నం చేద్దాము అని చెప్పి కిరణ్ రిజిజు గారు అప్పీల్ చేసలేరు అన్ని రాజకీయ పక్షాలకి. అక్కడ చర్చించకుండా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే ఏం ఫలితాలు? చరణ్ కౌశిక్ గారు సార్, ఇప్పుడు ఏమైంది పాపం కాక్రోచ్ జనతా పార్టీ 1 month గా చేస్తే లాస్ట్ కు వచ్చి ఏమంటారు, లాస్ట్ కు పోలీసులు వచ్చి పట్టుకుపోయినట్టు క్రెడిట్ అంతా మీరు క్రెడిట్ చోరీ కాదు సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇంత పెద్ద ఉద్యమం దేశవ్యాప్తంగా నిర్మించే సత్తా లేదు, సత్తా లేక లాస్ట్ లో వచ్చి మొత్తం మీరు క్రెడిట్ కొట్టేసి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అక్కడ ప్రధానమంత్రి ఇంటి ముందు వేసారు, భారతీయ జనతా పార్టీ గదిలో వచ్చిందని చెప్పుకోవడానికి కాదు ఇదంతా. మేము కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే పిలుపుకు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చారు. నిన్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో కావచ్చు, బయట కావచ్చు, పార్లమెంట్ కాదు, మీ ఎన్ఎస్ఏ పాల్గొన్నదా? ఇక్కడ వాళ్ళు స్పాన్సర్డ్ అని చెప్తున్నారు. కాంగ్రెస్ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ స్పాన్సర్డ్ అని చెప్తుంది నిన్నటి దాకా. డెహ్రాడూన్, అహ్మదాబాద్ లో రాహుల్ గాంధీ గారే డైరెక్ట్ గా ఎన్ఎస్ఐ చేసిన ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. నిన్న కూడా దాన్ని మద్దతు ఇచ్చారు. ఈ రోజు కూడా తెలంగాణలో కూడా జరిగింది. రేపు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, ఖైరతాబాద్ నుంచి గవర్నర్ లోక్ భవన్ వరకు ర్యాలీ కూడా నిర్వహించబోతా ఉంది. ఇక రాహుల్ గాంధీ గారు 3 గంటల పాటు ధర్నా చేస్తుంటే పోలీసు వాళ్ళు ఆ గాయంతో ముక్కులోంచి రక్తం వచ్చిన పరిస్థితి. కానీ ఫస్ట్ టైం కదా దేశ చరిత్రలో ఒక ప్రతిపక్ష నేత ప్రధాని ఇంటి ముందు ఎంత సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయని అడుగుతున్నారు. సార్ మేడం, ఇక్కడ మెరుపు సెక్యూరిటీ జోన్ ఎలా వెళ్ళారు అనేది ఇది మెరుపు దాడి జరిగింది. ఖర్గే గారు ప్రధానమంత్రిని కూడా చంపడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మెరుపు దాడి ఎట్లా ఉంటది మేడం? అసాంఘిక శక్తులు వస్తాయి. అదే కాకుండా కాదని 100 మంది పైగా నిన్న లాఠీచార్జ్ లో 100 మంది పైగా విద్యార్థులు గాయాలైనాయి. సరే, పోలీసు వాళ్ళు కూడా 118 మంది గాయాలైన. ఓకే, సడన్ గా జరిగింది ఇది. అరే సడన్ గా జరిగింది. ప్లానింగ్ ఎక్కడ మేడం? ఈ రోజున నిన్న చాలా ఇప్పుడే చెప్పారు ఢిల్లీ పోలీసులు కొట్టి చూడు, నేను ఏడ్చినట్టు మీరే చెప్పారు. ఇప్పుడు ఢిల్లీ పోలీసులు మన పోలీసులు లాగా, ఢిల్లీ పోలీసులు మన పోలీసులు లాగా అన్నారు. తర్వాత ఇంటి ముందు పోయి కూర్చున్నారు 3 గంటలు. అంతే ఎంపీల విషయంలో కొంత ఎట్టైనా పోలీసు వాళ్ళు కొంత చూసి ఉన్నట్టు వదిలేయాల్సి ఉంటుంది కదా. అదొకటి. సెకండ్ స్టాక్ ఇక్కడ చాలా వెసులుబాటును మీరు ఇట్లా దుర్వినియోగం చేసుకుంటారా? అరే అట్లా ఉంటది. ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తు సంబంధించిన అంశము. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత
2015లో అయింది, ఆనాడు హర్యానా కావచ్చు, తర్వాత ఈ దేశం 2024లో అయింది, 26 అదే సరే, ఇంకా మీ మొత్తం హయాంలో దాదాపు కూడా లెక్క 71 సార్లు అయింది. అదే కాకుండా ఎల్కే అద్వానీ గారు 1996లో రాజీనామా చేసిన అవినీతి ఆరోపణలు వస్తే ఒక 2014 నుంచి 26 మధ్యలో ఒక సురేష్ ప్రభు తప్ప ఇంతవరకు ఏ ఆరోపణలు ఎవరు రాజీనామా చేయలేదు. వీరభద్ర సింగ్ ఆయన మణిపూర్ అల్లర్లప్పుడు చాలా రోజుల తర్వాత వారితో రాజీనామా చేసి రాష్ట్రపతి పాలన పెట్టారు. అంటే భారతీయ జనతా పార్టీ ఏంటంటే మీరు చూసారు ఉత్తరప్రదేశ్ లో కూడా అదే, ఆ రాజ్యసభ సభ్యులు ఏదైతే అథ్లెటిక్ సంబంధించిన వ్యవహారం విషయంలో లైంగిక ఆరోపణలు పెద్ద ఎత్తున ధర్నాలు ఇవన్నీ చేసినప్పుడు పడుచుకున్న పాపాన పోలే. ఇది కూడా ఇట్టే అయిపోతుందని చెప్పి ఈ నెగ్లెక్ట్ 23 రోజులు ఇష్యూ జరుగుతా ఉంటే కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోయి ఏమైతే చూసుకుందాం, మనకు మహిళా బిల్లు పేరు మీద డీలిమిటేషన్, జంబీ ఎలక్షన్లు, అధ్యక్షత ఎలక్షన్లు, ఇవన్నీ తర్వాత ఎంపీ ఎలక్షన్, పశ్చిమ బెంగాల్ ఎంపీల కొనుగోలు, ఆమ్ ఆద్మీ ఎంపీల కొనుగోలు, తర్వాత శివసేన ఎంపీల కొనుగోలు వ్యవహారం, ఇవన్నీ కూడా అంటే పార్లమెంట్ లో బిల్లు మీద సోయి విద్యార్థులకు సంబంధించిన నీటి పేపర్ల విషయంలో సోయి లేకపోవడం మూలంగా దేశంలో యువత అంతా కూడా ఏ విధంగా పార్లమెంట్ కు కావచ్చు ఢిల్లీకి చేరుకొని ఏకంగా వాళ్ళకి జరిగిన అన్యాయం మీద వాళ్ళు పోరాటం చేస్తా ఉంటారు. పోరాటాన్ని నేను కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఈ రోజు ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అఖిలేష్ యాదవ్ గారు, సుప్రియ సీలే గారు, అంటే ఇండియా పార్లమెంట్ జరుగుతుంటే మీరు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం వచ్చిందండి. పార్లమెంట్ లో చర్చించకుండా సార్ మీరు ఆనాడు చేసిన పరిస్థితులు అందరికీ తెలుసు సార్. ఆనాడు వెళ్ళిపోయిన అన్నాచార్య గారు వెళ్ళిపోయారు, కేజ్రీవాల్ గారు వచ్చి ఏం చేశారు, ఢిల్లీలో ఉల్లిగడ్డల ధరలు పెడితే మా కాంగ్రెస్ ప్రభుత్వం 3 సార్లు ముఖ్యమంత్రి శీలా దీక్షిత్ గారు ముఖ్యమంత్రి కుర్చీ దిగిపోయిన పరిస్థితి ఢిల్లీలో ధరలు బీజేపీ సుష్మా స్వరాజ్ గారు ఓడిపోయిన వాళ్ళు. అదే 3 తర్వాత శీలా దీక్షిత్ గారు సంబంధించి ఏది నిర్భయ కేసు సంబంధించి ఇప్పుడు చూసిన 3 సార్లు ముఖ్యమంత్రి ఉన్నటువంటి శీలా దీక్షిత్ గారు ఏకంగా మొత్తం వాష్ అవుట్ అయిన పరిస్థితి కూడా మనం చూసినాం. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఇష్యూ 6.5 కోట్ల నుంచి 7 కోట్ల మంది విద్యార్థులకు సంబంధించిన అంశం విషయంలో నరేంద్ర మోడీ గారు ప్రతిసారి ఏమో రాజీనామా చేస్తే ఏమన్నా పోతే కొంపలనకపోతే లేకపోతే పార్లమెంట్ లో చర్చ పెడతామని చెప్పి 2 డిమాండ్, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి, తర్వాత పార్లమెంట్ లో చర్చ, లోక్సభలో రాజ్యసభలో చర్చ పెట్టాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ తోటి ప్రధానమంత్రి గారు ఇంటి ముందు కూర్చుంటే కూడా 3 గంటల తర్వాత పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా మనం చూసినాం. ఇప్పటికైనా ఇంత పెద్ద ఎత్తున జరుగుతుండో కూడా చర్చకు తావేయకుండా మీరు తప్పించుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. తర్వాత ఏదైతే అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఇప్పుడు చూడండి 45 గంటలు అవుతా ఉంది, నిన్న 24 గంటలు, 45 గంటలు ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది విద్యార్థులు, లాఠీ చార్జులు, బాష్పవాయువులు ఇంత జరిగినా కూడా పార్లమెంట్ లో చర్చకు ఎందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తలేదు? అడ్డుపడుతున్నారు. అరే మేమెందుకు అడ్డుపడుతున్నాం? స్పీకర్ పదే లేకపోతే ఇంకోటి ఏదన్నా ఎందుకు నీటి పేపర్లే జరుగుతా ఉన్నాయి? అదే కాకుండా మీరు చూస్తా ఉన్నా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 550 మార్కులు వచ్చిన వాళ్ళు రెండోసారి పెడితే 300 మార్కులు వచ్చినాయంట. మొత్తం నార్త్ ఇండియా వరకు వచ్చిందని చెప్పేసి ఇక్కడ సౌత్ లో మళ్ళీ ఒక గందరగోళ వాతావరణం క్రియేట్ అయ్యే అవకాశం. అదే కాక యువతతో కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు గురై రోడ్ల మీదకి వస్తున్నప్పుడు దాన్ని కాంగ్రెస్ పార్టీకి ఏదో కాంగ్రెస్ జనతా పార్టీ సంబంధించి వాళ్ళ ఉద్యమాన్ని మేమేదో హైజాక్ చేసినట్టు ఆ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. దానిలో భాగంగా ఈ రోజు ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం. సుప్రద్ గారు ఎస్ అన్మ్యూట్ చేయండి. 4 రోజుల నుంచి అన్మ్యూట్ ఉన్నది. హలో చెప్పండి, వినిపిస్తుంది. భరత్ గారు, ఇది కాక్రోచ్ జనతా పార్టీ అనేది స్టార్ట్ చేసిన నాటి నుండి కూడా నేను రెగ్యులర్ గా ఫాలో అప్ అవుతున్నాను. అది ఎందుకంటే ఒక తెలంగాణ ఉద్యమంలో ఒక విద్యార్థి నాయకునిగా ఎట్లుంటాయి విద్యార్థుల కష్టాలు కావచ్చు, ఏముంటాయి విద్యార్థి నాయకత్వంలో పనిచేసినాం కాబట్టి ఈ దేశంలో జరుగుతున్నటువంటి పేపర్ లీకేజ్లు ఒక్కరోజు లీకేజ్ అయింది కాదు, ఈ 12 సంవత్సరాల్లో 89 సార్లు లీకేజ్లు అయినాయి. మొత్తం వివిధ పేపర్లు అని చెప్పేసి 48 సార్లు మళ్ళీ రీ ఎగ్జామినేషన్లు చేసి వివిధ ఎగ్జామినేషన్, అవి నీట్ కావచ్చు, సిబిఎస్ఈ కావచ్చు, రకరకాలుగా ఇట్లాంటి ఆరోపణలు ఉన్నప్పుడు దాంట్లో తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో ఎన్ని మాటలైంది? 13 సార్లు పేపర్ లీక్ పడుతున్న పాపాల వల్ల నిన్న కేటీఆర్ సర్నార్ సభ పోయి అబద్ధాలు విషయ ప్రచారం వాళ్ళది. ఇప్పటి వరకు వాళ్ళు వైఖరి ప్రకటించలే వాళ్ళు. భరత్ గారు వీళ్ళు అక్కడ టీవీ ఛానల్లో కూర్చొని ఇక్కడ నేను ఆన్లైన్ లో ఉన్నాను, దయచేసి ఒక మంచి టాపిక్ మీద భరత్ గారు చర్చ పెట్టిండ్రు. ఈరోజు దేశం అంతా చూస్తుంది. అన్ని కలిపి చెప్పి అంటున్నామే. ఒక నిమిషం ఆగన్నా, నాకు కూడా తప్పు జరిగింది, మేము కూడా క్షమాపణ కోరుతున్నాం. డెకోరం మెయింటైన్ చేయి చారన్న, డెకోరం మెయింటైన్ చేయి దయచేసి. కాదే నీ ప్రభుత్వాల్లో ఎన్ని జరిగినావో అవి కూడా లెక్క పెట్టా అంటున్నా. పెడతాం, అన్ని లెక్క పెడతాను, ఉండని నన్ను మాట్లాడియండి, తర్వాత లెక్క పెడదాం. మీరున్నారు కదా మాట్లాడనికే. విషయం ఏంటంటే ఈ రోజు ఈ పేపర్ లీకేజ్లకు సంబంధించి నీట్ ఎగ్జామ్ లో 22 లక్షల మంది విద్యార్థులు రాసిండ్రు. రాసిన తర్వాత లీకేజ్ అయిందనగానే రద్దు చేస్తే దాదాపు 20 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు.
దీనికి సంబంధించి మొత్తం కూడా అంత విద్యార్థి లోకం అంతా కూడా చైతన్యవంతమైంది. దానికి సంబంధించి ధర్నాలు జరుగుతుంటే ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక మాట ఒక యువకులకు సంబంధించి యూట్యూబర్లని అదే ఇది మాట్లాడితే మొత్తం కూడా ఒక్కసారి మనం లైవ్ లో చూద్దాం. మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి ఒక్క నిమిషం మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి ప్రస్తుతం సోనియా గాంధీ చేరుకున్నారు. అక్కడ ప్రియాంక గాంధీని ఆ పోలీస్ స్టేషన్ కు తరలించడం తోటి సోనియా గాంధీ చేరుకున్నారు. జనరల్ గా ఆమె బయటికి రావట్లేదు, ధర్నాలు గాని బహిరంగ సభల్లో పాల్గొనట్లేదు. బట్ తన కూతురు అక్కడ ఆ పోలీస్ స్టేషన్ కు తరలించారు కాబట్టి ప్రధానమంత్రి నివాసం నుంచి మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. రాహుల్ గాంధీని వేరే ఛత్రపతి శివాజీ స్టేడియం దగ్గర అక్కడ పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రియాంక గాంధీ మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు కాబట్టి కుమార్తెను చూసేందుకు సోనియా గాంధీ వచ్చారు. మన ఆ విజువల్ చూస్తున్నాం. ఎస్ శుభ్రత్ గారు కంటిన్యూ చేయండి. తెలంగాణ ఉద్యమంలో మేము కూడా పార్లమెంట్ గేట్ దగ్గరికి, మెయిన్ గేట్ దగ్గరికి, అంటే మినిస్టర్లు ఎవరైతే పోతారో ఆ మెయిన్ గేట్ దగ్గరికి పోయి ధర్నాలు చేసినాము. ఆడ అరెస్ట్ అయినాము. అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి ఇంటి ముంగల ధర్నా చేసినాం. చరణ్ కౌశిక్ గారు నాతో ఉన్నారు ఆ రోజు. ప్రధానమంత్రి ఇంటి ముందల కూడా మేము ధర్నాలు చేసి అరెస్ట్ అయినాం. ఢిల్లీలోనే 4 పోలీస్ స్టేషన్లలో అరెస్ట్ అయ్యి వివిధ తెలంగాణ ఉద్యమంలో అరెస్ట్ అయినాం. కానీ చాణక్య పోలీస్ స్టేషన్ కావచ్చు, తుగ్లక్ రోడ్ కావచ్చు, పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ అయితే రెగ్యులర్ గా అరెస్ట్ అవుతుంది. ఏమైందంటే ఎప్పుడు కూడా మా నినాదం ఏముంటుందంటే ఢిల్లీకి పోయినప్పుడు తెలంగాణ ఏపీ పోలీసులు వచ్చా, ఢిల్లీ పోలీసు వచ్చా మేము నినాదిస్తుంటాం. ఎందుకంటే చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఢిల్లీ పోలీసులు చాలా మీరు ఎంత గొడవ చేసినా వాళ్ళు చాలా తెలంగాణ ఆంధ్ర పోలీసులు అయితే ఈడ్చి తనడమే. సార్ భరత్ గారు, నేను పార్లమెంట్ మెయిన్ గేట్ దగ్గర పోతే సెక్యూరిటీ, నేషనల్ ఛానల్ అంతా కూడా సెక్యూరిటీ బ్రీచ్ జరిగింది, అంత హై సెక్యూరిటీ ఏరియాలో ఎట్లొచ్చిరు వీళ్ళు అని చెప్పేసి చాలా ఛానళ్లు మొత్తం కూడా సెక్యూరిటీ బ్రీచ్ జరిగింది అని చెప్పినాయి. తెలంగాణ అంశం కన్నా ఎక్కువ సెక్యూరిటీ బ్రీచ్ జరిగింది అక్కడ అని చెప్పేసి వార్తలు CNN, IBN కావచ్చు, టైమ్స్ నౌ కావచ్చు, ఇవన్నీ కూడా కవర్ చేసినాయి. అంతకు ముందు రోజు జంతర్ మంతర్లో సంసద్ యాత్ర సందర్భంగా మన తెలంగాణ మొత్తం కూడా సంబంధించిన రాజకీయవేత్తలు కూడా పోయి ఆడ ధర్నాలు చేస్తే అది కవరేజ్ కాలేదు. కానీ నేషనల్ ఛానల్లో మేము పోయి పార్లమెంట్ ముందల ఆందోళన చేస్తే మొత్తం నేషనల్ కవరేజ్ వచ్చింది. అట్లాంటి సెన్సిటివ్ జోన్ లో కూడా పోతే మా మీద ఒక లాఠీ విరగలే, మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు, నిర్బంధించారు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో, మళ్ళీ సాయంత్రం విడిచిపెట్టిండ్రు. అట్లాంటి పరిస్థితులు ఢిల్లీలో ఉండే. కానీ నిన్న ఢిల్లీ పోలీసు కన్నా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలను దించి విద్యార్థుల మీద, మహిళలను చూడకుండా నిన్న మొత్తం కూడా నేను అన్ని యూట్యూబ్ ఛానల్ చూసుకుంటూనే ఉన్నా. పూర్తి స్థాయిలో చూస్తే ఘోరాతి ఘోరంగా మహిళల మీద, యువకుల మీద ఎంత విచక్షణ రహితంగా లాఠీ చార్జీలు చేసిర్రు. విషయం ఏంటంటే ఆడ 21 రోజులుగా అశోక్ నగర్ లో మర్చిపోతున్నారు, అది కూడా చెప్పండి. అశోక్ నగర్ లో విద్యార్థుల మీద విరిగిన లాఠీల గురించి చెప్పండి. శాంతియుతంగా అక్కడ ధర్నాలు చేస్తుంటే, దీక్ష చేస్తుంటే సోనం వాంగ్చుక్ గారు గతంలో ఎప్పుడు అన్నాహజారే గారు చేసినా గానీ, కాంగ్రెస్ ఆ రోజు యూపీఏ ప్రభుత్వం ఉన్నా తప్పకుండా అక్కడ పోయి వాళ్ళ డిమాండ్ లేనిది ఇంత పెద్ద ఆందోళన జరుగుతుంది, దాన్ని పరిష్కరించాలనే ప్రయత్నం చేస్తారు. కానీ నిన్న ఎప్పుడైతే పార్లమెంట్ మార్చి పిలిపించిన తర్వాత, స్టార్ట్ అయిన తర్వాతనే వీళ్ళకు కాల్ వచ్చేసి, అది కూడా తూతు మంత్రంగా నేను తెలుసుకొని చెప్తాను, నేను అక్కడ అడిగి చెప్తాను అని జేపీ నడ్డా గారు దాని సమస్య పరిష్కారం చేసే విధంగా మాట్లాడకపోగా ధర్మేంద్ర ప్రధాన్ గాని కాపాడే ప్రయత్నం ఇంకా బీజేపీ పార్టీ కావచ్చు, బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే దేశం అంతా ఈ రోజు కోరుకుంటుంది. ఈ రోజు చాలా మంది మీరు అన్నారు స్టార్టింగ్ లో గ్రూప్ 2 సార్లు పోస్ట్ పోన్ అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ 22 లక్షల మంది రాసిన ఎగ్జామ్ కి ఈ ఎగ్జామ్ కి కంపేర్ చేస్తారా సార్ మీరు? కాంపిటేటివ్ ఎగ్జామ్ 2 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్ 1 ఒక్కసారి కాలేదు సార్. నీట్ అనేది ఒక్కసారి కాలేదు. దేశంలో మొత్తం కూడా నిరుద్యోగులు కూడా కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అనేక సందర్భాల్లో ఈ దేశంలో చాలా ఇబ్బందులలో ఉన్నారు అనే దానికి ఈ రోజు ఒక్క నీట్ పేపర్ వల్లనే ఈ మూవ్మెంట్ స్టార్ట్ కాలేదు. యూత్ ని సప్రెస్ చేస్తున్నారు. వాళ్ళకి విద్యా అవకాశాలు కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు దేశం కల్పిస్తలేదు. అదేవిధంగా ఎక్కడెక్కడ పెరగాలో మొత్తం నిత్యావసరాల ధరలన్నీ పెరిగిపోవడం, అనేక రకాలుగా సప్రెషన్ అవుతున్నటువంటి సెక్షన్స్ అంతా కూడా ఈ రోజు డెఫినెట్ గా కమ్యూనిస్టులు వాళ్ళు దేశ పౌరులు కాదా అండి? కమ్యూనిస్టులు వచ్చి సపోర్ట్ చేయొద్దా? కమ్యూనిస్టులు డెఫినెట్ గా ఎవరన్నా కానీ ఈ రోజు నేను ఒక బీఆర్ఎస్ పార్టీ
బీఆర్ఎస్ పార్టీ ఐడియాలజీ ఉన్నా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, యాక్టివ్ రోల్ లో ఉన్నా. అయినప్పటికీ నేను ఆ కాక్రోచ్ పార్టీ చేసే మూవ్మెంట్ కి మద్దతు ఇస్తున్నాం. ఎందుకు? ఒక విద్యార్థి నాయకునిగా అక్కడ భరత్ గారు, చివరిగా నన్ను ఒక విషయం రెస్పాన్సిబిలిటీ ఈ రోజు ఇవ్వండి కానీ దేశద్రోహ నినాదాలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? నేను అనేది ఒక్క నిమిషం ప్రధాని సుప్రద్ గారు ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి. ప్రధాని ఇప్పుడు మోడీ నీటి గురించి ఇవ్వండి. నీటి గురించి కాకుండా మీరు ఆర్టికల్ 370 మళ్ళీ పునరుద్ధరించాలి. సార్ అదంతా భరత్ గారు, సీతాపతి అంటేనే సమస్య ఇక్కడ. నేను ఒకటి చెప్తాను. తెలంగాణ ఉద్యమం మొదలైన నాలో కూడా తెలంగాణ వస్తే ఆంధ్రోలంతా ఇదే పేరు, తెలంగాణ వస్తే మొత్తం నక్సలైట్లు అవుతుంది, మొత్తం కూడా విధ్వంసం జరుగుతుంది తెలంగాణ అని చెప్పారు. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు ఒక పార్టీ పెట్టి రాజకీయ ఎజెండాతో పోయిన తర్వాతనే అది పొలిటికల్ ఎజెండా అయింది. గతంలో నక్సలైట్ల ముద్రేసి తెలంగాణ వాదులను ఎంతమంది చనిపోయారో చూడలేదా మనం? అదే విధంగా ఈ రోజు ఒక ప్రజాస్వామ్య వాదులుగా ఎవరన్నా రావచ్చు, కానీ అందులో వాళ్ళ అంశాన్ని జోడించి 370 గురించి మాట్లాడి నేను కూడా చూసిన. అది దాన్ని మేము సమర్థిస్తలేం. లేకపోతే అల్లా దాని గురించి ఒకటి మాట్లాడింది. ఎవరన్నా ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు నిరసనకారు తెలంగాణ ఉమర్ ఖలీద్ రిలీజ్ చేయాలి. ఉమర్ ఖలీద్ రిలీజ్ చేయాలా సార్? ఎవరు దాన్ని సపోర్ట్ చేస్తారు? ఇష్యూ ఏమన్నా మాట్లాడితే డెఫినెట్ గా విల్ సపోర్ట్. నేను చెప్తాను, నీటి గురించి మాట్లాడితే డెఫినెట్ గా విల్ సపోర్ట్. నువ్వు దానిలో వచ్చి ఉమర్ ఖలీద్ రిలీజ్ చేయాలా, ఆర్టికల్ 370 రద్దు, మళ్ళా పునరుద్ధరించాలి, జమ్మూ కాశ్మీర్ మనకు భాగం కాదు. ఇటువంటి వాళ్ళు ఎందుకండి? అరుంధతి రాయ్ ఇటువంటి వాళ్ళు సపోర్ట్ ఎందుకు? ఇప్పుడు మీరు సపోర్ట్ తీసుకోండి, కానీ అరుంధతి రాయ్ వచ్చి జమ్మూ కాశ్మీర్ భారతదేశ భూభాగంలో భారతదేశంతో అంతర్భాగం కాదన్న వాళ్ళు సపోర్ట్ చేస్తే తీసుకుంటామంటే తీసుకుంటారా? వద్దని చెప్పాలి. ధర్నా ఇంటిగ్రిటీ కావాలంటే సోనం వాంచుక్ గారు ధర్నా దీక్ష చేస్తుంటే రాహుల్ గాంధీ ఎందుకు పోలేడండి? రాహుల్ గాంధీ పోవచ్చు కదా. రాహుల్ గాంధీ నిన్న మొత్తం దేశం అంతా కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆందోళన మీద, విద్యార్థుల పోరాటం వైపు దేశమంతా చూస్తుంటే, ఈ రోజు రాజకీయం చేయడం కోసం కేవలం ఆయన నువ్వు గిచ్చినట్టు చేయి, నేను లొల్లి పెట్టినట్టు చేస్తా, నేను అరిచినట్టు చేస్తా అనే దాంట్లో భాగంగానే కేవలం డ్రామా కోసం మాత్రమే, మీడియా అటెన్షన్ కోసం మాత్రమే కేవలం రాహుల్ గాంధీ గారు పోయి ప్రధానమంత్రి ఇంటి ముంగల్ కూర్చున్నాడు. కూర్చొని డ్రామా చేస్తున్నారు. ఈ రెండు జాతీయ పార్టీలు కూడా విద్యార్థులకు వాళ్ళు చెప్తున్నారు, ఈ రోజు ఏ పార్టీని సపోర్ట్ కాదు, అకౌంటబిలిటీ ఉండాలని అడుగుతున్నారు. దాని మీద బీజేపీ స్పందించాలి, మోడీ గారు స్పందించాలి. ఎందుకు మాట్లాడండి మోడీ గారు? అకౌంటబిలిటీ ఉండొద్దా? నేను ఏమంటున్నానంటే, వీరు ఎన్ని రాజకీయంగా గిమ్మిక్కులు చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నం చేసినా భారత ప్రభుత్వము జవాబుదారితనంగా ఉంది. ఏ అంశం పైన అయినా చర్చించడం కోసం పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనకుండా పార్లమెంట్ నేమో ఒకవైపు అడ్డుకుంటాము, పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటాము, రోడ్ల మీదకి వచ్చి ఆ అరాచకత్వాన్ని క్రియేట్ చేస్తామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. మీరు పోలీసుల మీద దాడులు, మీకు అర్థమైతలేదు, మీరు లాఠీ చార్జ్ ఎందుకు జరిగిందో అర్థమైతలేదు. పోలీసుల మీద దాడులు చేసి, పోలీసు వాహనాలు ధ్వంసం చేసి, హైడ్రోజన్ ట్రైన్ల మీద దాడులు చేసి, పేపర్ స్ప్రేలు తీసుకుని వచ్చి స్టోన్ పెయింటింగ్ చేసుకుంటూ కూర్చుంటే పోలీసులు చూసుకుంటూ కూర్చుంటారా? శాంతి భద్రతలకు విఘాతం కలుగుతా ఉంటే కనుక మేము ఏమంటున్నామంటే, ఆగు మిత్రమా, నీకు మాట్లాడినప్పుడు మాట్లాడలేదు కదా, ఇప్పటిదాకా మాట్లాడినావు కదా, సరిపోలేదా? ఇంకా అక్కసంతా వెళ్ళగక్కినావు, ఇంకా ఏం మాట్లాడాలనుకుంటున్నావు? కొద్దిగా ఆగండి. మీరు మాట్లాడుతున్నారు, చాలా తప్పు మాట్లాడుతున్నారు. కొద్దిగా ఆగండి మిత్రమా, చాలా తప్పు మాట్లాడుతున్నారు. కొద్దిగా ఆగండి. అక్కసు వెళ్ళగక్కున్నారు కదా, అవకాశం వచ్చిందని కొద్దిగా ఆగండి. భరత్ గారు కొద్దిగా ఆపండి సార్. మేడం కొద్దిగా ఆపమని చెప్పండి. ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఎంతసేపు మాట్లాడుతారు? అక్కసంతా వెళ్ళగక్కిన తర్వాత కూడా ఇంకా సమయం కావాలనుకుంటే మాట్లాడండి, నేనేం మాట్లాడకుండా కూర్చుంటా. ఇప్పుడు నేనేమంటున్నా, మీరు ఆడ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, పార్లమెంట్ లో ఏ అంశం పైన చర్చ ఆగన్నా, అరే పార్లమెంట్ లో రామచంద్ర, మీరు అదేందో 100 ఎలకలు తిన్న పిల్లి కాశీకి పోదామని చెప్పిందంట, అట్లా ఉంది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. మీరు నిన్న అందరికి చేతనైంది, మీలాగా ఇప్పుడు దమనకాండ కొనసాగించడం కోసం వచ్చిన రోడ్ల మీదకి, కావాలని అసాంఘిక శక్తులు దొరకబడ్డాయి. దాంట్లో వీళ్ళందరూ అశాంతి రేకెత్తించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు, దొడ్డిదారిలో రాజాధికారం రావాలని కోరుకుంటున్నారు. కనుక ఏ అంశమైనా ఫెయిల్ కావడం కోసం, ప్రజల ముందు దోషులుగా నిలవడం కోసం సిద్ధమై కావాల్సిందే. మీరు ప్రజాస్వామ్యయుతంగా ఆడ పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉంటే దాంట్లో చర్చించడం కోసం వీలు కాకుండా
పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటారు, రోడ్ల మీదకి వచ్చి అరాచకత్వాన్ని సృష్టిస్తారు, పోలీసుల పైన దాడులు చేస్తారు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తారు. మీరు ఒకటే నినాదం పట్టుకొని మీరు దిగిపోండి అని చెప్పి ఈ నినాదాల కోసమే పరిమితం అవుతారా? లేదనుకుంటే ఏమైనా నిర్మాణాత్మకమైన చర్చల్లో పాల్గొంటారా? మేము సూటిగా అడుగుతున్నాము. మాకేం భేషజాలు లేవు మేడం. ప్రభుత్వంలో ఉన్నందుకు మేము బాధ్యతగా ఉంటున్నాము, ప్రజలకు జవాబుదారీగా ఉంటున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ అరాచకత్వాన్ని మొత్తం ప్రజల ముందు ఉంచుతాము. మీరు ఏం చేసినా ఆటలు చెల్లవు. అందరినీ పరామర్శించారు మీరు ఇప్పటిదాకా. కాదు, కొంచెమన్నా మీరు మాట్లాడితే కొద్దిగా సిగ్గుపడతా ఉన్నాయి. దయాలు కూడా సిగ్గుపడే పరిస్థితి వస్తున్నాయి. మీరు తెలంగాణ ఉద్యమకారులను చంపిన వాళ్ళని 1200 మంది అని మీరే చెప్పిర్రు. ఇప్పటికీ గుర్తించలేదు, ఆ ప్రభుత్వం గుర్తించలేదు, ఈ ప్రభుత్వం ఇప్పుడు మీనమైచాలు లెక్క పెడతా కనుక మీరేం మాట్లాడుతున్నారు? ఇంకా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీరు చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ మీద మీకున్నదా? మీకేమన్నా సిగ్గు? అరే ఆగ్రే జరిసేపు ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ ఆయనలో 13 పేపర్ లీక్ అయినాయి. గ్రూప్ 1 నిర్వహించలేదు, 2 సార్లు పేపర్ లీక్ అయింది. అదే కాక ఏనాడు పడుచుకున్న పాపన వాళ్ళు సరన్నారు పోయి వాళ్ళు ధర్నాలు చేస్తారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఒక్క పేపర్ లీక్ జరగలేదు. అదే కాకుండా గ్రూప్ 1 563 ఉద్యోగాలు సక్సెస్ఫుల్ గా ఇచ్చినాము. అదే కాకుండా ఇది జాతీయ స్థాయిలో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా పార్లమెంట్ సమావేశం ప్రారంభం కాకముందే చాలా స్పష్టంగా చెప్పినాం. దానిపై చర్చ చేద్దామని చెప్తే చర్చకు తావు లేకుండా మీరు ఏదో అంశాలు తీసుకొచ్చి ఏకంగా ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఈ యువతలో వచ్చినటువంటి ఏదైతే భావోద్వేగం ఉందో అది నిన్న లాఠీ చాడి దారి తీసింది. అది నిన్న మళ్ళీ అయిపోయింది. సాయంత్రం ఈ రోజున చర్చ, ఈ రోజు మళ్ళీ అదే కంటిన్యూ కావడం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ధర్నాలో రాహుల్ గాంధీ గారు భాగస్వాములు అయ్యారు. అరే కేజ్రీవాల్ గారు అంటారు అక్కడ ఏదైనా బీజేపీ అది కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని పక్కదారి పడిచే ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఆయన కేజ్రీవాల్ గారు మాట్లాడు. తర్వాత ఏదైతే జమ్మూ కాశ్మీర్ అంశం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి, 370D ఆర్టికల్ ను తీసేసి అయిపోయింది. అదే కాకుండా దేశ అంతర్గత భద్రతా వ్యవహారానికి సంబంధించి నష్టం చేసే పనులు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేయదు, మేము కూడా ఒప్పుకోం. ఇండియా ముఖ్యం, తర్వాత మిగతా అంశాలు అనే విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ యువతకు సంబంధించిన అంశం విషయంలో 7.5 కోట్ల బీజేపీ ఉండాలి మధ్యలో వేరే పార్టీ. అరే సార్, ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు కేజ్రీవాల్ గారు ఏం జరిగిందో మనం అంతా చూసినాం మనం ఎట్లా. ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీ మీకు 100 స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూడా దాదాపు 200 పైచీలు మాకున్నాయి. ఏ విధంగా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న కథ అయితే చూస్తా ఉన్నాయి కదా. జననాయక జనతా పార్టీ బీటీ మంత్రి, బీజేపీ బీటీ మంత్రి, ఇప్పుడు బీఆర్ఎస్ బీటీ అంటారు మీరు. మరి అంతే కదా సార్, భారతీయ బీఆర్ఎస్ పార్టీ ఓకేనండి. ఇప్పుడు యువత ఇంత జరుగుతా ఉంది. అరే సర్కార్ స్టేడియంలో పెడితే ఇప్పటి వరకు కేటీఆర్ ట్విట్టర్ వేదిక స్పందించారు. అరే నిన్న ఈ రోజే ఇంత ఆర్టీసీ జరుగుతుంది. సార్ సీజేపీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎందుకు? వాళ్ళు మంచి అంశం టేకప్ చేసిన మద్దతు ఇచ్చినాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ భాగస్వామి అయితే కేజ్రీవాల్ ఏకంగా మమ్మల్ని విమర్శించినామా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మరి స్పందించాలి కదా. రాహుల్ గాంధీ ప్రోగ్రాము సిజేపీ అరవింద్ కేజ్రీవాల్ స్పాన్సర్ చేస్తున్న పార్టీ అని అందరూ దూరంగా ఉండండి, శ్రేణులంతా దూరంగా ఉండండి చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు మొన్నటిదాకా సిజేపీ గురించి. ఇప్పుడు సిజేపీ పార్లమెంటు ముట్టడి చేసే వరకు వారికి వార్తల్లోకి వస్తున్నారని చెప్పి వీరంటే వచ్చారు. మీకు అవకాశం ఉండే దగ్గర కాంగ్రెస్ పార్టీకి వేదిక ఉంది కదా, పార్లమెంట్ సమావేశాలు ఎందుకు చర్చిస్తలేరు? భారతీయ జనతా పార్టీ 5 సార్లు అధికారులు రాముడి పేరు మీద రాముడి విరాళాలను గోల్మాల్ అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పడుచుకోలేదు. అదే సుప్రీంకోర్టు మాట్లాడుతుంది. ఆనికి వస్తే పేపర్ లీక్ ఒక్కొక్కటి. ఇప్పుడు కేసీఆర్ కాక ఇప్పుడు మీ 5 కండిషన్లు ఒప్పుకోకపోతే నెక్స్ట్ ఏం చేయబోతుంది? పార్లమెంట్ నడిచే ప్రసక్తే లేదు. గుర్తు పెట్టుకోవాలి, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. తీసుకుంటారా లేదా? ప్రజాస్వామ్యం ఏంటి? పార్లమెంట్ లో చర్చ జరగాలి, ప్రజాస్వామ్యం కదా. ఇలాంటి చర్చ జరగకుంటున్నారు కదా. అరే మీరు మాట్లాడదామని చెప్పి చర్చ పెడదామని చెప్పి ఇప్పటి కూడా రాహుల్ గాంధీ గారు ఇలా అరెస్ట్ 2 డిమాండ్. ఒకటేమో ధర్మేంద్ర రాయన, రెండోది లోక్సభలో రాజ్యసభలో చర్చ పెడదాం. అరెస్ట్ చేస్తూ పోలీసు ఇప్పుడు మీరు 2014లో మనకి నిర్భయ కేసులు, అన్నా హజారే గారు, కేజ్రీవాల్ గారు ఆ ఉద్యమం నుంచి కేజ్రీవాల్ గారు ఏకంగా 3 సార్లు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అరే కాంగ్రెస్ పార్టీ ఆనాడు పోలీసు వ్యవస్థ ఎట్టుంది, తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడేది అప్పుడే. ఇప్పుడు చూసిన పరిస్థితి నిన్న పోలీసు వాళ్ళు ఎంత విచక్షణ రహితంగా మహిళల్లో అని చూడకుండా
యువతను చూడు ఇష్టం వచ్చిన ఈ అంటే మీరు రోజు పోలీసులు గాయపడితే మీకు ఏం సిబ్బంది లేదు. సృష్టించే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందు అసనాలు ఇప్పుడు అసాంఘిక శక్తులు వచ్చి పోలీసుల మీద దాడి చేసి పోలీసులను గాయపరిస్తే దాని మీద సిబ్బంది లేదు. దాని గురించి మాట్లాడారు. నరేంద్ర మోడీ ఉంటే ఈ దేశానికి శ్రీరామ రక్ష తీవ్రవాదులు రారు నక్సలైట్ రారు అని మీరే చెప్పారు కదా. మరి ఎట్లా ఎక్కడి నుంచి వచ్చిన మరి వాళ్ళు మీరు క్రియేట్ చేస్తున్నారు, మీరు పుట్టిస్తున్నారండి. సిజేపీలో దొడ్డిదారిన పుట్టిస్తున్నారు. అరాచక శక్తులకు అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. అరాచక శక్తులకు అండగా ఉంటున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. దొడ్డిదారిన రాజకీయంగా అధికారంలోకి రావాలనుకుంటుంది. ప్రజాస్వామ్యయుతంగా ప్రజల మన్ననలు ఉంది, గెలుపొందం లేకపోతున్నారు. అందుకనే చెతికిల పడి ఇలాంటివన్నిటిని కూడా ఆలంబన చేసుకొని మీరు ఈ దొడ్డిదారిన రావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయినా ప్రజలు మిమ్మల్ని విశ్వసించడం కోసం సిద్ధంగా లేరు. మిమ్మల్ని ఎట్టి దూరంగానే అల్లర్లు కంట్రోల్ చేసే పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఉన్నది. ఏ అల్లర్లు కూడా వాళ్ళు కంట్రోల్ చేయలేరు. వాళ్ళు ఎంతసేపు ఆ సెంటిమెంట్ మతాన్ని లేకపోతే పాకిస్తాన్ మణిపూర్ అల్లర్లు భారతీయ జనతా పార్టీ వచ్చాక మణిపూర్ ఉండలేదు, మణిపూర్ అల్లర్లు ఉండలేదు. నేనేం చేయాలి చెప్పండి? మణిపూర్ అల్లర్లు ఎప్పుడు ఉంటున్నాయండి? కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించిన ప్రత్యామ్నాయమే కదా. మణిపూర్ అల్లర్లు ఎట్లకెళ్ళి ఉట్టుకొచ్చినాయి? అరే వీరభద్ర సింగ్ ప్రజలకు యువతకు ఇద్దరు ఒప్పుకోవట్లేదు. వాళ్ళిద్దరు భరోసా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ చర్చ జరగాలి. ఇప్పుడు పాండవులు కౌరవులు ఏమనుకున్నారు? మనం బయటి వాళ్ళు వస్తే మీరు 5 100, సరే మీరు 5 మీరు 100 మంది కౌరవులు, 5 పాండవులు. బయటి వాళ్ళు వస్తే మనం 105 మంది, మనం అంతా ఒకటే అన్నట్టు. అట్లా లేదండి. కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా వేరే పార్టీలు. కాంగ్రెస్ కు సంబంధం పెడతారు. జనతా పార్టీ వస్తే మరి కాంగ్రెస్ నిన్న సపోర్ట్ చేసిందా? చేయలే. ఇప్పుడు ధర్నా లాఠీ చార్జ్ అంతా అయిన తర్వాత అది చేసింది. చేయని రాహుల్ గాంధీ వెళ్లి ప్రధానమంత్రి నివాసం దగ్గర ఎప్పుడూ లేని కూర్చొని మొత్తం మంది ఎంపీలు అక్కడ పోయేంత వరకు ఇంటెలిజెన్స్ హోమ్ మినిస్ట్రీకి తెలియదా? లేదు సార్. శివకుమార్ గారు కూడా అక్కడ సీఎం గారు కేరళ సీఎం గారు వచ్చారు. కేరళ మల్లికార్జున గారి బర్త్డే అందరూ వచ్చి ఆ సందర్భంగా మూమెంట్ తీసుకున్న పరిస్థితి. అరే మా రాజకీయ పార్టీ మేడం, మా స్వచ్ఛంద సంస్థ ఎన్జిఓ మాదేమన్నా ప్రధానమంత్రి అవకాశాన్ని వాడుకుంటాం. మేము కూడా మేము భర్త రాజకీయ పార్టీ స్వచ్ఛంద సంస్థ మోసం చేసిన విషయం దేశ ప్రజలు. ఓకే, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, దిలీప్ ఆచారి గారు, శివప్రసాద్ పటేల్ గారు. ఒకటి నీట్ సంబంధించి అయితే 5 సంవత్సరాలు 3 సార్లు లీక్ అయింది. దీనికి అకౌంటబిలిటీ ఖచ్చితంగా ఉండాలి. బట్ ఒకటి సిజేపీ పార్టీ సంబంధించి చాలా మద్దతు వస్తుంది డెఫినెట్ గా. కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలు మద్దతు తీసుకున్నా పర్లేదు కానీ డిమాండ్లు పక్కదారి పెట్టద్దు, అది చూసుకోవాలి. ఇక్కడ కమ్యూనిస్టులకు సంబంధించి ఎజెండా వేరే ఉంటుంది. వాళ్ళు కమ్యూనిస్టులకు సంబంధించి అల్ట్రా కమ్యూనిస్టుల ఎజెండా వేరే ఉంటుంది. వాళ్ళు కాశ్మీరు, ఇండియా, పాకిస్తాన్ ఇవన్నీ తీసుకొస్తారు, లేకపోతే హిందూ మతానికి కించపరుస్తారు. అల్టిమేట్ గా ఏమవుతుంది? దెబ్బతింటది కదా, కాజ్ దెబ్బతింటది కదా. ఓన్లీ విద్యార్థుల కాజ్ ఇవి తీసుకుంటే సిజేపీ సక్సెస్ అవుతుంది. దీనిలో వేరే తీసుకొని ఆజాదీ ఆజాదీ అంటే ఏం ఆజాదీ? ఎవరికి ఆజాదీ? స్వాతంత్రం 1947లో August 15th వచ్చింది. ఈ జమ్మూ కాశ్మీర్కి ఆజాదీ కావాలి లేకపోతే ఇంకేదో కావాలంటే చేయరు. సో ఎజెండా ఫిక్స్డ్ గా ఉండాలి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రాకూడదు. వస్తే లేకపోతే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ కొట్టేస్తుంది, ఈజీగా భారతీయ జనతా పార్టీ కొట్టేస్తుంది. దాంతో తర్వాత హిందూ మతాన్ని అవహేళన చేసే విధంగా వేరే సంబంధం లేని టాపిక్స్ తీసుకురాకూడదు, అదే రిక్వెస్ట్. మిగతా కాక్రోచ్ జనతా పార్టీ ఎట్లా ఉన్నా చెప్పలేము. ఆ సోనియా గాంధీ కూడా వచ్చారు చూడండి మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ కు. ప్రియాంక గాంధీని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి విడిచిపెడతారు కొద్దిసేపు, అయితే డిటైన్డ్ చేశారు కాబట్టి చూద్దాం. పార్లమెంట్ సెషన్స్ లో మరి ప్రభుత్వం కూడా ప్రకటన చేసే అవకాశం ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దాకా వెళ్తుందా, ఎక్కడి దాకా వెళ్తుందా అనేది చూడాల్సింది. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. ఇదే వాళ్ళ స్టేట్ ఇంటూ జీ తెలుగు న్యూస్.